వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంట్రడక్షన్ అయితే మా డాడీ చెప్తారనమాట. డాడీ ఎక్కడికి వెళ్తున్నాం డాడీ? ఈ రోజు రథసప్తమి కదా, దాని గురించి ఏంటంటే ఇంటి దగ్గర అంతా పూజలు అన్నీ అయిపోయి జస్ట్ అలాగా వెంకటేశ్వర స్వామి వాడపల్లి టెంపుల్కి వెళ్తున్నాం. అసలు ఆమె డ్రైవింగ్ లో మరి మాట్లాడకూడదు, ఎందుకంటే మా అమ్మాయి ప్రెజర్ చేసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. గైస్ అదేంటి గైస్, యూట్యూబ్ ఛానల్లో పడతానంటాడు గైస్, కానీ మాట్లాడమంటే ఇప్పుడు డ్రైవింగ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట మేము వాడపల్లి. మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను, చూడండి. అలాగే ఈరోజు మా ఇంట్లో పూజలన్నీ అయిపోయి మా మమ్మీ అయితే స్పెషల్గా ఏమంటారు పరవన్నం కూడా చేశారనమాట ఇంట్లో. మా డాడీకి అయితే ఫోన్ వస్తుంది, అదిగో పాలరాజు అక్కడ ఎత్తి డాడీ. ఇలాంటి డాడీస్ ఎంతమందికి ఉన్నారు గైస్? కార్లో ఆల్రెడీ ఫోన్ వస్తుంది, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి ఫోన్ ఇక్కడ అయితే వస్తుంది, మా డాడీ అక్కడ ఎత్తారు. మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్, లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. మా డాడీ గైస్ మన ఛానల్లో ఓన్లీ మా డాడీ కనబడతారు. సో యా, అంటే ఫ్యామిలీ ఇన్ సెన్స్ కొంతమంది కనబడతారు, అంటే కొంచెం ఎక్కువ మనకి 1M అలా వస్తే అప్పుడు నేను ఫ్యామిలీ అంతా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇక్కడైతే చుట్టూరు మనకి చాలా బాగుంటది గైస్, చూడండి పొలాలు. అండ్ ప్రెసెంట్ అయితే 1:30 అయింది, అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది మన శ్రీవారి దగ్గర. అయితే ఇప్పుడు వెళ్దాం మనము. మా డాడీ మా ఇంటి దగ్గర బయలుదేరే పాటికి లేట్ అయిపోతాం ఫ్రెండ్స్, ఏదో భోజనానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఏం కాదు గైస్, మొత్తం ఈ మనిషి లేట్. మా డాడీ మేము తొందరగా లేచిన మా డాడీకి 10 సార్లు టీ ఇవ్వాలి, సో అందుకే లేట్ అవుద్ది గైస్. ఇవైతే ఎక్కడ కట్ చేయబడవు. సో ఇక్కడైతే మనకి టికెట్ అనమాట 50 రూపీస్. ప్రెసెంట్ ఇప్పుడైతే మోస్ట్లీ ఉండరు అనుకుంటాను, ఉండకపోతే మంచిది. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. లేరు గైస్, సో హ్యాపీ. చూపిస్తా అదిగోండి గైస్, ఎవరు లేరు ఇక్కడ నుంచి మనకైతే స్టార్ట్ అనమాట. లేరు గైస్, వచ్చినప్పుడు ఇంకా ఇదే గైస్ చిరాకు, వచ్చినప్పుడు కంపల్సరీ మళ్ళీ తీసుకుంటారనమాట. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎందుకు గైస్ నాకు అర్థం కాదు. సో ఇదైతే మొత్తం కూడా మనకి రెనోవేట్ చేశారనమాట, పాత అప్పుడు లా అయితే లేదు. గుడి చాలా బాగుంటది అనమాట. ఇప్పుడు మరి రష్ గా ఉందో లేదో తెలీదు, రథసప్తమి కదా. సో యా, ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే లంచ్ టైంకి వెళ్తాం. జస్ట్ గుళ్ళు క్లోజ్ చేస్తుంటాయి గైస్. ఏం కాదు గైస్, చూడండి ఎంత రష్ గా ఉందో గైస్. ఇంకా కార్స్ అవన్నీ ఉన్నాయి బానే. ఇక్కడ గోశాల అయితే మనకి బయటకు పెట్టారు గైస్. ఇక్కడ చిన్న తిరుపతిలో కాకుండా ఇక్కడ వాడపల్లిలో అయితే మనకి బయటకు ఉంది. సో నేను అయినంత వరకు క్లిప్పింగ్స్ అయితే తీస్తాను గైస్, చూడండి. సో ఆల్రెడీ చేశాను కాబట్టి సో చిన్న చిన్నగా తీస్తాను. ఇక్కడ పువ్వుల మొక్కలు చాలా బాగుంటాయి చూడండి గైస్. మా డాడీ అలా అంటున్నారు కదా, ఎంత కార్స్ ఇవన్నీ కూడా ఇంకోండి ఎంతమంది జనాలు ఉన్నారు. అయినా సరే మా డాడీ మేము ఎప్పుడు లంచ్ టైంకి వెళ్తామని చెప్తున్నారు మీతో. యా, ఇంక నేను లోపలికి వెళ్ళాకైతే వీడియో క్లిప్పింగ్స్ అయితే తీస్తాను గైస్. సో ఇప్పుడైతే వచ్చేసాం అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మోస్ట్లీ 1:30 అయిపోయింది కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ లో ఉంటుంది. మళ్ళీ 4కి రీఓపెన్ అనమాట, 4:30కి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. యా, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. కాళ్ళు అన్ని కూడా కాలిపోతున్నాయి గైస్. ఎదరా కాళ్ళు అయితే మామూలుగా కాలట్లే గైస్. ఇక్కడైతే మేము బయట పువ్వులు అవన్నీ కొనుక్కొని వచ్చేసిన తర్వాత ఇంకా లోపలికైతే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే అన్నదానం, నిత్య అన్నదానం అనేది జరుగుతుంది మన శ్రీవారి దగ్గర. అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. ప్లేట్స్ అయితే మనకి అటు సైడ్ ఉంటాయి అనమాట, చాలా క్లీన్గా ఉంటాయి. మనకి అరిటాకు వేసి ఇస్తారనమాట ప్లేట్లో మనకి. అండ్ చాలా బాగుంటుంది అనమాట. ఈ రోజు అయితే రథసప్తమి కాబట్టి చాలా మంది జనాలు అయితే ఉన్నారు. అండ్ కొంచెం లేట్గా వచ్చినా మనకి 5 గంటలకి తలుపులు అనేవి తెరిసేస్తారు కాబట్టి వెయిట్ చేస్తుంటారు అనమాట జనాలు అయితే మన శ్రీవారి అన్నదానం తినేసి. చాలా బాగుంటాయి, నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి అయితే మనకి ప్లేట్స్ అనేవి తెచ్చుకోవాలన్నమాట. అండ్ చాలా నీట్ గా కూడా ఉంటుంది. మనం తినేసిన ప్లేట్ మనమే వాష్ చేసి అక్కడ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. కావాలంటే మనం డొనేషన్ కూడా ఇవ్వచ్చు గైస్. ఇక్కడ అన్నదానానికి ఇక్కడ కూడా డొనేషన్ ఒక కౌంటర్ ఉంటుంది అనమాట, అక్కడ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. మనకి 3 కర్రీస్ అయితే పెడతారు గైజ్. ఇంకా సాంబార్ కామన్ గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఆవకాయ పచ్చడి వేయించుకుంటున్నాను అనమాట. ఆవకాయలా ఉంటుంది కానీ అది మనకైతే సాంబార్లో వేస్తాం కదా, ఆ కాయతో అయితే పెడతారనమాట. నాకు ఆ కాయ పేరు తెలియదు గైజ్. ఇక్కడైతే రైస్ అనమాట, మనం ఎంత కావాలితే అంత అనేది వేయించుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. నేనైతే కొంచెమే వేసుకుంటాను, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. ఇక్కడ మా డాడీ కూడా వేయించుకుంటున్నారనమాట. ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి పప్పు, డైలీ ఉంటుంది పప్పు క్యాబేజ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ వంకాయ
పచ్చెనపప్పు కర్రీ చాలా బాగుంటుంది అనమాట, మనం తినేలాగా అండ్ మైల్డ్గా ఉంటుంది. ఇక్కడ కూర్చోవాలని తినాలన్నమాట. ఇప్పుడైతే తిందాం రండి అని చెప్తున్నాను నేనైతే. ఇంకా అన్నం అవన్నీ తినేసి వచ్చేసిన తర్వాత మేము లోపల కూర్చున్నాం గైస్. ఒక 2 ఫొటోస్ అయినా తీసుకుందాము తమ్నేల్ కానీ. మా డాడీ రండి నాకు గాలి వేయట్లేదు ఇలా అలా అని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇంకా నెక్స్ట్ వీడియో ఎక్కడ తీద్దామంటే ఆ ఫ్రెండ్కి వెళ్ళే దారిలో ఏమన్నా ఉంటుందో అది చూద్దాంలే, కొన్ని ఫొటోస్ అయితే మీరు దిగండి అని చెప్పేసి. పట్టిసీమ గైస్, పట్టిసీమలో ఏదో టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దాము అండ్ నెక్స్ట్ వీక్ అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది గైస్, అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. మా డాడీ వల్లే లేట్ అవుతుందని చెప్తున్నాను అనమాట. పదండి వెళ్ళిపోవచ్చు, ఇంకా నాకు అస్సలు గాలేయట్లేదు, అటు సైడ్ నుంచి వెళ్ళి చూద్దామని చెప్పేసి. నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను చూడండి గైస్. మనం శ్రీవారికి అనేది మనం ఉండిలో అయితే డబ్బులు వేస్తాం కదా గైస్. ఉండిలో డబ్బులు వేసినప్పుడు చాలామంది మన శ్రీవారి డబ్బులతో పాటు అండ్ పువ్వులు కూడా వేసేస్తున్నారు గైస్. ప్లీజ్ దయచేసి అయితే పువ్వులు వేయొద్దు, ఎందుకంటే పువ్వులు వేస్తాం కదా, ఆ పువ్వులు తడిదనానికి నోట్స్ అయితే పాడైపోతున్నాయి గైస్. మనం శ్రీవారికి ఏవైతే మొక్కులు చెల్లించుకుంటామో ఇంకా అది అప్పుడు చెల్లించుకున్నట్టు అవ్వదు కదా గైస్. సో బయట మనకి అవి కూడా బోర్డ్స్ మీద అయితే వేశారు చూడండి. అండ్ ఎంత పెద్ద తలుపు ఉందో చూసారా, దీని మీద మనకి నీట్గా చెక్కారనమాట లక్ష్మీదేవి ఇంకా మనకి శ్రీవారి నామాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి చూడండి మనకి ఎంత బాగుందో, పెద్ద తలుపు అనమాట. అండ్ నేనైతే దానికి హాఫ్ వచ్చానమాట, మంచిగా పాలిష్ చేసి ఉంది. మనకైతే ఎక్కడ పడితే అక్కడ మనకి టెంట్స్ కూడా వేశారు గైస్, ఎందుకంటే ఎండ మామూలుగా లేదు కదా. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది గైస్. మా డాడీని పగలు తీసుకురమ్మంటేనే ఇప్పుడు తీసుకొచ్చారు. సో ఇంకా అటు సైడ్ నుంచి తిరిగి వెళ్దామంటే ఇంకా మేము ఎలాగో ఇటు సైడ్ నుంచి తిరిగి వెళ్దాం కదా అని. మొన్న అయితే శ్రీవారికి కళ్యాణం అవన్నీ జరిగాయి, అప్పుడు తీసుకురమ్మంటే మా డాడీ అయితే తీసుకురాలేదు గైస్. సో అయ్యే చూపిస్తున్నాను. అండ్ ఇంకా తర్వాత మొత్తం కూడా చూసుకుంటున్నాం అనమాట ఇంకా వెళ్ళే దారిలో. అండ్ ఇంకా అన్నీ తీసేసుకున్న తర్వాత ప్రసాదం ఇవన్నీ కూడా తీసేసుకున్నాము. ఇంకైతే నా ఫోన్ వేడెక్కేస్తుంది గైస్. ఐఫోన్ ఎందుకు ఇలా వేడెక్కుతుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పూల మొక్కలు అనేవి అమ్ముతారనమాట. 2 స్టాల్స్ ఉంటాయి. డాడీ నేను జస్ట్ చూసి వచ్చేస్తానంటే నాకేం సంబంధం లేదు, నేను వెళ్ళిపోతాను, నాకేం సంబంధం లేదంటారనమాట. సో ఇంకెలాగో చూస్తాం కదా కంపల్సరీగా, మనం ఎలాగో చూసి వచ్చేస్తుంటే అక్కడ నాకు మామిడి పళ్ళు కనబడ్డాయి గైస్. ఇంత చెట్టుకి మామిడికి ఎలా అనుకుని షాక్ అయ్యాం మేమైతే. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చెయ్యి పెట్టద్దులే అని చెప్పేసి. అండ్ చామంతి మొక్కలు అయితే చాలా బాగున్నాయి గైస్. అలాగే మనకి మొరం అంటారు కదా అవి కూడా ఉన్నాయి. అలాగే రోజ్ ఫ్లవర్స్ అయితే ఇంకా బాగున్నాయి గైస్. మేము ఇక్కడ ఈ చూస్తుంటే మా డాడీ అక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా, చూపిస్తాను చూడండి. ఫ్రంట్ కూడా చాలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళినా మా డాడీ ఎందుకు చింతలు ఇలా వేస్ట్ చేసేస్తారంటారు, కానీ మా డాడీయే చూడండి అక్కడ ఎవరికి కొంటున్నట్టు కనబడుతున్నారు కదా, కానీ మా డాడీ రింగ్స్ అనేవి తీసుకుంటున్నారు అనమాట, కాపర్ రింగ్స్. అండ్ ఎప్పుడు కొనుక్కొని తెచ్చుకుంటారు గైస్, అవి ఏమో పెట్టుకోరు చేయరు. ఎందుకు వచ్చిన కూడా అక్కడైతే 20 రూపీస్ పెట్టుకొని ఇంటి దగ్గర ఇలా పడేస్తాను. నేను అదే చెప్తున్నాను మా మమ్మీకి, ఇక్కడ కొంటాడు అక్కడ పడేస్తాడు మా డాడీ అని చెప్పేసి. అక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే అక్కడ మనకి బయట అయితే పెడతారు గైస్ సాటర్డేస్, లోపల కూడా స్పేస్ లేకపోతే మనకి బయట అనేది పెడతారనమాట అన్నదానం. అదే చెప్తున్నాను నేను మీకు. మా డాడీ కొనుక్కుంటే మరి మనం ఏం కొనుక్కోకుండా ఆగం కదా. సో వెళ్ళి అక్కడ చూస్తున్నాను అనమాట, ఏంటి డాడీ ఏం కొనుక్కుంటున్నావు అంటే కొనుక్కునేది ఏమీ ఉండదు గైస్, అయ్యి ఇయ్యి అయితే చూసి వచ్చేస్తారనమాట మా డాడీ. ఇక్కడ నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నా అసలు ఏం కొనుక్కున్నావు డాడీ అని. సో ఇంకా అన్నీ తీసేసుకున్న తర్వాత అయ్యి బాబోయ్ ఇప్పుడే సమ్మర్ వచ్చేసినట్టుందండి, చాలా ఎండలు అయితే ఉన్నాయి కదా. సో ఈ డ్రెస్ కూడా క్యారీ చేయలేకపోతున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MD World యూట్యూబ్ ఛానల్.